గుడ్ మార్నింగ్ మాస్టర్స్. వెల్కమ్ టు స్పిరిచువల్ సైన్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ సిరీస్ ఆఫ్ ఆడియోస్లో ఇమ్మోర్టల్ టాక్స్ చిరంజీవత్వపు సంభాషణలను స్వాధ్యాయనం చేసుకుంటున్నాం. ఈరోజు హనుమంతుల వారి మెసేజ్ విందాం. ఎక్కడో నగర జీవితానికి ఆవలి తీరాన దట్టమైన అడవిలోని కొండ కోనల్లో తమ మనుగడ సాగిస్తోన్న అమాయకపు గిరిజన జాతి పేరే మాతాంగులు. ఆధునిక నాగరికత యొక్క మాలిన్యం అంటని ఆ మాతాంగుల మనస్సులు స్ఫటికాల్లాగా స్వచ్ఛంగా ఉండడం వల్ల చిరంజీవత్వానికి మారుపేరైన శ్రీ ఆంజనేయ స్వామి సశరీరంగా వాళ్ళ గూడానికి వచ్చి వాళ్లతో కొన్నాళ్ల పాటు కలిసి ఉంటూ కర్మలు, కోరికలు, బంధరాహిత్యం, పునర్జన్మ, సమాంతర విశ్వాలు, సమాంతర జన్మలు, సురులు అసురులు వంటి నిగూఢమైన ఆధ్యాత్మిక సత్యాలను వాళ్లకు విస్తారంగా తెలియజేస్తుంటాడు. ఇలా 41 సంవత్సరాలకు ఒకసారి సాక్షాత్తు ఆంజనేయ స్వామి మాతాంగుల మధ్యకు వచ్చి వాళ్లకు నాగరిక ప్రపంచంలోని అనేక ఉదాహరణలతో చిరంజీవత్వం గురించిన ఆత్మ విజ్ఞానాన్ని అందించడం తరతరాల నుంచి వాళ్ళ తెగలో వస్తున్న సాంప్రదాయం. మాతాంగులకు శ్రీ ఆంజనేయ స్వామి అందించిన ఈ ఆత్మజ్ఞాన సత్యాలను సేకరించిన శూన్య గారు వాటిని ఇమ్మోర్టల్ టాక్స్ అన్న పేరుతో 2 పుస్తకాలుగా మలచి మనకు అందించారు. అందులో నుంచి మాతాంగులకు శ్రీ ఆంజనేయ స్వామి బోధించిన కొన్ని చిరంజీవత్వపు సత్యాలను మనం కూడా తెలుసుకుందాం. శ్రీ ఆంజనేయ స్వామి బోధనలు. అది మధ్యాంతరహిత అయిన శూన్యం. అది మధ్యాంతరహితం అయిన శూన్యం అంటే స్పేస్ గుండా కాలం అనేక పోగులు అంటే స్ట్రింగ్స్ రూపంలో ప్రయాణిస్తూ అక్కడక్కడ ఆగిపోయి తెగిపోతూ కొన్ని శూన్యత్వపు అచ్చులను తయారు చేస్తూ ఉంటుంది. ఆ శూన్యత్వపు అచ్చులనే పాత్రలు అంటే క్యారెక్టర్స్ అంటాం. కాలం యొక్క పోగులతో కూడిన ఆ పాత్రలో ఉండేది కూడా శూన్యమే. ఈ క్రమంలోనే అనేక ఆత్మలు ఆ పాత్రలో నుంచి తమకు నచ్చిన పాత్రలను ఎంచుకొని తాము ఎంచుకున్న పాత్రకు కట్టుబడి జీవిస్తూ శూన్యత్వంలోని అద్భుతాలను అనుభవాల రూపంలో పోగేసుకుంటూ ఉంటాయి. అలా ఆత్మలు ఎంచుకునే పాత్రల పేరే మానవులు. ఒకసారి ఆత్మ నాకు ఈ పాత్ర అంటే ఈ క్యారెక్టర్లోని అనుభవాలు నచ్చలేదు అనుకున్నా లేదా ఇవి చాలు అనుకున్నా ఆత్మ ఆ పాత్రను వదిలేసి తన మానాన తాను హాయిగా శూన్యత్వంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన ఆత్మ శూన్యత్వంలోని సాలెగూడు లాంటి కాలం యొక్క పోగుల మధ్య ఉన్న వేరే పాత్రలను అంటే కొత్త క్యారెక్టర్స్ని వెతుక్కుంటూ మళ్ళీ సరికొత్త అనుభవాలకై తెరతీస్తుంది. అలా ఆత్మ వెళ్ళిపోయిన మానవ పాత్ర నిమ్నస్థాయి ప్రకంపనలతో కూడిన అజ్ఞాన స్థితిలో జీవోత్సవంలా ఉంటే నిమ్నస్థాయి లోకాలకు చెందిన సురులు అసురులు వచ్చి ఆ పాత్రలో చేరి ఆ పాత్రను తమకు అనుకూలంగా మలుచుకొని వారితో రకరకాల కర్మలను చేయిస్తారు. సురులు అసురులు బ్రతికి ఉన్నప్పుడే పైలోకాలకు చేరుకోగలిగినంత జ్ఞానాన్ని సమీకరించుకోలేకపోయిన చనిపోయిన తర్వాత భూపరిధినే పట్టుకొని వేలాడే ఎర్త్ బౌండెడ్ సోల్స్నే సురులు అసురులు అంటాం. మళ్ళీ విందాము. బ్రతికి ఉన్నప్పుడే పైలోకాలకు చేరుకోగలిగినంత జ్ఞానాన్ని సమీకరించుకోలేక చనిపోయిన తరువాత భూపరిధినే పట్టుకొని వేలాడే ఎర్త్ బౌండెడ్ సోల్స్నే సురులు అసురులు అంటాం. వాళ్ళు మనుష్యుల యొక్క బలహీనమైన మనోతలాలను ఆక్రమించుకొని అందులో తమవైన సకారాత్మక మరియు నకారాత్మక ఆలోచనలను నాటుతూ వాటి వల్ల కలిగే మంచి చెడు పరిణామాలను హాయిగా ఆనందిస్తుంటారు. ఉదాహరణకు మీ భౌతిక శరీరం తీపి పదార్థాలను ఇష్టపడుతుందనుకోండి. అవి తింటూ ఉన్నప్పుడు కలిగే ఆనందం యొక్క సకారాత్మక ప్రకంపనలకు ఆకర్షితులై సురులు మీ మనోతలాన్ని ఆక్రమించుకుంటారు. అదే మీరు అతి సర్వత్ర వర్జయేత్ అన్న విషయం మర్చిపోయి అదే పనిగా మీరు స్వీట్స్ తింటూ మీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారనుకోండి.
అప్పుడు కలిగే దుఃఖం యొక్క నకారాత్మక ప్రకంపనలకు ఆకర్షితులై అసురులు మీ మనోతలాన్ని ఆక్రమించుకుంటారు. అలాగే మీరు మీ భవిష్యత్తు గురించి చింత పడుతున్నారనుకోండి, అది అందరికీ సహజమే. ఆ సమయంలో ముందు సురులు మీ మనోతలాన్ని హైజాక్ చేస్తే వాళ్ళు మీ చింతలను ఆత్మసంతృప్తి దిశగా నడిపిస్తుంటారు. అదే మీ చింతాజనితమైన మనస్సును ముందుగా అసురులు హైజాక్ చేశారనుకోండి, వాళ్ళు మీ చింతను ఆందోళనగా మార్చి మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసి మిమ్మల్ని మీరు హానిపరుచుకునే స్వల్పకాలిక ఆనందాల వైపు మిమ్మల్ని నడిపిస్తారు. ఇలా మీ మనస్సు మిగిలిన మీ 4 శరీరాలు అంటే శరీరం, తెలివి, బుద్ధి మరియు సంస్కారంల పట్ల తన ఎరుకను కోల్పోయి ద్వంద్వత్వంతో పడి కొట్టుకుంటున్న సమయంలో సురులు అసురులు మీ మనస్సును హైజాక్ చేసి మీ జీవితాలతో ఆటలాడుకుంటూ ఉంటారు. ఒక్కసారి మీ అతి మంచితనం వల్ల సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు మనం కూడా బాధ్యులమేమో అని మీకు అనిపించవచ్చు. ఇలా మిమ్మల్ని మీరు దోషులుగా నిర్ణయించుకొని ఇతరుల పట్ల జాలిగుణంతో ఉన్నప్పుడు సురులు మిమ్మల్ని హైజాక్ చేసి మీతో దానధర్మాలు మరి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయిస్తూ మీతో పాటు తాము కూడా ఆనందిస్తూ ఉంటారు. ముఖ్యంగా బాగా ధనవంతుల కుటుంబంలో మరి రాజరికపు వ్యవస్థలతో దయాగుణంతో పుట్టిన వ్యక్తులు ఇలా సురులు ముట్టడికి గురి కావడం ఎక్కువగా కనబడుతుంది. వాళ్ళు సమాజంలోని హెచ్చుతగ్గులకు తాము ధనవంతులుగా ఉండడమే కారణమని లోలోపల బాధపడుతూ ఆ అణగారిన వర్గాలతోనే కలిసి తిరుగుతూ తమ కుటుంబ సభ్యులను మరి ఇతర ధనవంతులను ద్వేషిస్తూ ఉంటారు. అప్పుడు వారి మనోతలాలను అసురులు హైజాక్ చేసి వారితో విధ్వంసాలను సృష్టిస్తుంటారు. ఇందుకు ఉదాహరణగా మీకు నేను సులోచన ఉదంతం చెబుతాను. సులోచన కోటీశ్వరుల కుటుంబంలో పుట్టిన ఒక్కగానొక్క బిడ్డ. లేక కలిగిన సంతానం కావడంతో తల్లిదండ్రులు ఆమెను అల్లారు ముద్దుగా పెంచుతూ ఏది అడిగినా కాదనేవారు కాదు. అయితే సులోచన దయార్థ హృదయురాలు కావడంతో తోటి ప్రజల బీదరికానికి నా సంపదే కారణం అనుకొని తనను తాను ఒక దోషిలా తలుస్తూ సురుల ముట్టడికి గురి అయ్యింది. సురులు ఆమెను స్వచ్ఛంద కార్యక్రమాలలో పాల్గొనేటట్లు చేసి ఆమె బీద బిక్కీలో ఒకరిగా కలిసిపోయి వాళ్ళ అవసరాలకు తమ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటే చూసి ఆనందిస్తూ ఉండేవాళ్ళు. అయితే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా ఆమెలోని అతి మంచితనం హద్దులు దాటి ఆమె న్యాయ వ్యవస్థలో కూడా జోక్యం చేసుకుంటూ బీదవాళ్ళు చేసే హింసాత్మకమైన పనులను సమర్థిస్తూ వచ్చేది. దాంతో ఆమె చుట్టూ నకారాత్మక ప్రకంపనలు నిండిపోయి వాటికి ఆకర్షితులైన అసురులు ఆమెను ముట్టడించి ఆమెను మరిన్ని సంఘ వ్యతిరేక పనులను సమర్థించేలా ప్రోత్సహించారు. ఇలా సురులు మరి అసురులు ఏకకాలంలోనే ఎరుక లోపించిన ఆమె 4 శరీరాలను అంటే ఆమె శరీరం, తెలివి, బుద్ధి మరి సంస్కారంలను ఆక్రమించుకున్నారు. ఆమె జీవితాన్ని తమ వంటగదిలా మార్చుకొని అందులో తమవైన సకారాత్మక మరియు నకారాత్మక వంటకాలను వండుకొని ఆనందిస్తూ ద్వంద్వత్వంతో నిండిపోయి ఆమె చిత్తాన్ని అయోమయంలో పడేశాయి. అప్పుడు సులోచన జీవితంలో ఒకానొక దురదృష్టకరమైన సంఘటన జరిగింది. ఎంతో మంచివాళ్ళు అని ఆమె అనుకున్న కొందరు దుర్మార్గులు ఆమెను నమ్మించి ఆమెపై అత్యాచారం చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె కోమా స్థితికి వెళ్ళిపోయింది. దాంతో గత కొంతకాలంగా సులోచన మనస్సును చేసే పనుల పట్ల విసుగు చెందిన ఆమె ఆత్మ సులోచన యొక్క పాత్రను విడిచి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ నిద్రాణ స్థితిలోకి వెళ్ళిపోయింది. ఆ జీవోత్సవ స్థితిలో ఆమె ఏ చికిత్సకు స్పందించకపోవడంతో సులోచన తల్లిదండ్రులు కోరిక మేరకు నేను ఆమెను స్వస్థతపరిచే బాధ్యతను చేపట్టి దేవతలచే శిక్షణ పొంది ఆత్మయుత ఎరుకతో ఉన్న దుర్గా అన్న ఆత్మను ఆమె శరీరంలోకి ప్రవేశపెట్టాను. జరిగిన దుస్సంఘటనలకు సంబంధించిన జ్ఞాపకాల గుర్తులు ఏమీ లేని దుర్గా ఆత్మ సులోచన
పాత్రలోకి చేరిన వెంటనే ఆమె శరీరంలోని అన్ని అవయవాలు వైద్యులు చేస్తున్న చికిత్సకు స్పందించాయి. దాంతో ఆమె త్వరలోనే కోలుకొని తన కుటుంబంతో మరియు బంధువులతో మునుపటిలాగానే కలిసిమెలిసి ఉంటూ తన జీవితాన్ని ఆనందంగా గడపసాగింది. తన పాత్ర అలా స్వస్థతబడిందని గుర్తించిన సులోచన ఆత్మ కూడా తన పాత్రను వదిలి వెళ్ళే ఆలోచనను విరమించుకోవడంతో సులోచన పాత్ర గొప్ప సంఘర్షణకు మొదలైంది. అంతకాలంగా ఆ పాత్రలో ఇమిడిపోయి సులోచన తల్లిదండ్రులతో కలిసి హాయిగా జీవిస్తున్న దీర్ఘ ఆత్మ తాను సులోచన పాత్రలో కొంతకాలం ఉండడానికి ఒప్పుకొని వచ్చానన్న ఎరుకను కోల్పోయి సులోచనకు ఆమె పాత్రను ఇచ్చేయడానికి నిరాకరించింది. దాంతో ఒకే పాత్రలోని రెండు ఆత్మల మధ్య యుద్ధం మొదలైంది. ఆ యుద్ధంలో గతంలో గాయపడిన జ్ఞాపకాల గుర్తులతో ఉన్న సులోచన ఆత్మ అవి మరచిపోలేక తనను తాను గాయపరుచుకుంటూ తన పాత్రలో నరకాన్ని సృష్టిస్తే, ఆ గాయపు గుర్తులు లేకుండా హాయిగా ఉన్న దీర్ఘ ఆత్మ ఆ పాత్రలో స్వర్గాన్ని సృష్టించేది. అలా కాసేపు నవ్వుతూ తిరిగి కాసేపు ఏడుస్తూ పిచ్చిదానిలా మారిపోయిన సులోచన పాత్రకు డాక్టర్లు కూడా చికిత్స చేయలేక చేతులెత్తేశారు. ఆ పరిస్థితిలో సులోచనకు దెయ్యం పట్టిందని ఆమె తల్లిదండ్రులు ఆమెను స్వామీజీల దగ్గరికి మరియు మంత్రగాళ్ళ దగ్గరికి తిప్పడం మొదలుపెట్టారు. ఆ క్లిష్ట పరిస్థితిలో ఆమె తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు నేను మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నిద్రపోతున్న సులోచన నుంచి సులోచన ఆత్మను బయటికి తీసి ఆమెను స్వస్థతపరచమని ఇంద్రుడిని మరియు కాలుడిని కోరాను. వాళ్ళు ఆమె ఆత్మను పైలోకాలకు తీసుకువెళ్ళి అక్కడే కలల లోకంలో ఆమెను కొంతకాలం ఉంచేశారు. ఈలోగా నేను నిద్రపోతున్న సులోచన పాత్ర దగ్గర కూర్చొని ఎవరు తల్లి నువ్వు అని అడిగాను. సులోచన అని సమాధానం రావడంతో నువ్వు దీర్ఘవి గుర్తు తెచ్చుకో అని ఆమెను గాఢ ధ్యానస్థితికి తీసుకొని వెళ్ళాను. అక్కడ తన ఆత్మ మూలంతో అనుసంధానమైన దీర్ఘ నా ఆదేశం మేరకు తాను సులోచన పాత్రను స్వస్థతపరచడానికి కొంతకాలం కోసం వచ్చాను అని ఎరుకలోకి వచ్చి వెంటనే సులోచన పాత్రను వదిలి తన లోకానికి వెళ్ళిపోయింది. ఈలోగా పైలోకాలలో అంతకుముందు ఉన్న జ్ఞాపకాల గుర్తుల నుంచి స్వస్థతపరచబడిన సులోచన ఆత్మ తన పాత్రలోకి వచ్చి చేరడంతో సులోచన కథ సుఖాంతమయ్యింది. థ్యాంక్ యూ మాస్టర్స్.